హలో ఏఐ ఫ్యామిలీ, వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఈ వీడియోలో నేను 2026లో ఏఐ అనేది ఎన్ని పార్ట్స్లో నేర్చుకోవచ్చు, అంటే ఎన్ని రకాలుగా నేర్చుకోవచ్చు, అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది మీకు ఈ వీడియోలో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎందుకు ఈ వీడియో ఇప్పుడు చెప్తున్నానంటే చాలామంది నన్ను డిఎమ్స్లో కానీ కామెంట్స్లో కానీ మెసేజ్ చేస్తున్నారు. సో ఏమని అంటే ఒక రోడ్ మ్యాప్ అనేది ఇవ్వగలరా, ఎన్ని రకాలుగా మేము నేర్చుకోవచ్చు అనేది మాకు చెప్పగలరా అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది ఫ్రెషర్స్ అయినా ఇవ్వండి, అంటే కంప్లీట్ ఇప్పుడే జస్ట్ పాస్ అవుట్ అయినా ఉండండి, ఆర్ కెరియర్ గ్యాప్ అయినా ఉండనివ్వండి, ఆర్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే 2 years ఆర్ 5 years ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ పార్ట్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. అంటే ఏ రకంగా నేర్చుకోవచ్చు అనేది మనకి క్లారిటీగా తెలియాలి. ఓకే, సో నేనేం చేశానంటే 2 స్ట్రీమ్స్ స్టార్ట్ చేశాను. ఓకే, మన యూట్యూబ్ ఛానల్లోనే నేను 2 స్ట్రీమ్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే 45 days ఏఐ లెర్నింగ్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఓకే, సో అది ఈ ట్రెడిషనల్ వే అనమాట. సో ఈ ట్రెడిషనల్ వేలో ఫస్ట్ మనకున్న పార్ట్ 1 ఇది. సో ఈ పార్ట్ 1లో ఫస్ట్ మనకి ఏఐ అనేది కంప్లీట్ నడిచే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథన్ మీద నడిచింది అది. సో మనకి పైథన్ స్ట్రాంగ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఈ పార్ట్ 1లో ఫస్ట్ పైథన్ అనేది నేర్చుకుంటాం. పైథన్ నేర్చుకున్న తర్వాత అందులో డేటా అనలిటిక్స్కి కానీ డేటా సైన్స్కి కానీ ఏఐకి కానీ కావాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ ఏంటంటే పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ ఇవన్నీ నేర్చుకుంటాం. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే మనం ఏం నేర్చుకున్నామో అవంతా చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో నేను ఈ ప్రాజెక్ట్ని అంటే మనకి 1 by 1 ప్రతి టాపిక్ నేర్పించుకుంటూ నేను మ్యాట్ప్లాట్లిబ్, పాండాస్, సీబాన్ అండ్ పైథన్ మిక్స్ చేసి ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అనేది చేసున్నాను ఆల్రెడీ. ఓకే, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు పైథన్ వచ్చినా ఆ పైథన్ స్కిల్స్ అనేవి ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నాకు పైథన్ వచ్చేసింది, నేను ఈ పైథన్ మొత్తం నేర్చేసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ అనమాట. సో ఈ బేసిక్స్లో కొంత మ్యాథ్ పార్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో డోంట్ వరీ, నేను నా బెస్ట్ ట్రై చేస్తాను దాన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇందులో డిఫరెంట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక అట్లీస్ట్ 10 to 12 మోడల్స్ అయినా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, సో నేర్చుకున్నది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలియడం ఇంపార్టెంట్. సో దానికోసమని నేను ప్రతి చోట రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో చేస్తే మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకే, ఏమి నేర్చుకున్నాం, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. ఓకే, తర్వాత మనం చేసిన మోడల్స్ని ఎలా డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటే ఇన్ ద సెన్స్ వీటిని ఒక వెబ్సైట్లో ఎలా తీసుకెళ్ళాలి, ఆర్ ఒక మొబైల్ అప్లికేషన్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఆర్ ఒక రియల్ టైం ఎన్విరాన్మెంట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది తెలియడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక 5-6 years బ్యాక్ వరకు అయితే ఒక డేటా సైంటిస్ట్ ఆర్ ఏఐ ఇంజనీర్ నుంచి ఈ ఆపరేషన్స్ అనేవి, డిప్లాయ్మెంట్ ఆపరేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కంపెనీస్. బట్ ఈ రోజుల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. మనకి ఎన్ని ఎక్కువ స్కిల్స్ ఉంటే అంత ఈజీగా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. నేను అట్లీస్ట్ ఒక మోడల్ అయినా, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ అయినా బిల్డ్ చేసి దాన్ని ఎండ్ టు ఎండ్ ఎన్ని రకాలుగా డిప్లాయ్ చేయొచ్చు అనేది నేను ఒక కంప్లీట్ వీడియో పెడతాను. ఓకే, అంటే మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకుంటున్నాం, డిఫరెంట్ మోడల్స్ నేర్చుకోవాలి, అండ్ ఆ మోడల్స్ని యూస్ చేసుకుని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ ఫైనల్లీ ఆ మోడల్స్ని ఎలా డిప్లాయ్ చేయాలి, అంటే మన ప్రాజెక్ట్ని లైవ్కి ఎలా తీసుకెళ్ళాలి. అంటే ఒక వెబ్సైట్, మన ప్రాజెక్ట్ని ఒక వెబ్సైట్ రూపంలో చూపిస్తున్నాం అనుకోండి. ఓకే, సో అది చాలా వాల్యూ యాడ్ చేస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఎంఎల్ ఆప్స్ అంటే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అంటే నేను ఏఐ నేర్చుకుంటాను ఆర్ నేర్చుకున్నాను అని చెప్పడానికి దిస్ ఈజ్ ద బేస్ అనమాట. ఈ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఒక మంచి బేస్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అలాగే వన్స్ ఎంఎల్ నేర్చుకున్న తర్వాత డీప్ లెర్నింగ్ అనమాట. సో నెక్స్ట్ డీప్ లెర్నింగ్ ఉంటుంది. డీప్ లెర్నింగ్లో 2 parts ఉంటాయి, కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్పి. కంప్యూటర్ విజన్ అంటే ఇమేజ్ డేటా కానీ వీడియోస్ ఆర్ ఇమేజ్ బేసికలీ డేటాతో డీల్ చేసి మనం ఒక ఇమేజ్ రికగ్నిషన్ మోడల్, ఇమేజ్ క్లాసిఫికేషన్ మోడల్ లాంటివి బిల్డ్ చేస్తే దాన్ని కంప్యూటర్ విజన్ అంటాం. ఎన్ఎల్పి అంటే టెక్స్ట్ బేస్డ్ అనమాట. అంటే టెక్స్ట్ డేటాతో, డాక్యుమెంట్స్తో కానీ ఇలాంటి వాటితో కానీ బిల్డ్ చేస్తే నేను ఎన్ఎల్పి అంటాను. సో ఈ పార్ట్ నేర్చుకుని దెన్ ఇవి అంటే కంప్యూటర్ విజన్ ఒక ప్రాజెక్ట్, ఎన్ఎల్పి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇంకా మంచిది. లేదు నేను ఎన్ఎల్పి సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నా, అంటే టెక్స్ట్ డేటాతో ఇంట్రెస్ట్ ఉన్నాను అనుకుంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినా చాలా బెనిఫిట్ యాడ్ అవుతుంది. ఫైనల్లీ ఈ మోడల్స్ని కూడా డిప్లాయ్ చేయడం నేర్చుకోవాలి. దీన్ని ఏఐ ఆప్స్ అంటాం. ఓకే, సో డిప్లాయ్మెంట్ అనేది ఈ రోజుల్లో ఒక చాలా పెద్ద యాడ్ ఆన్ స్కిల్. దీన్ని మనం ప్రిమైజ్లో అంటే మన ల్యాప్టాప్లో లోకల్ హోస్ట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. అలాగే క్లౌడ్లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ అప్ టు అస్ మనం ఎలా నేర్చుకుంటున్నామని. నేను ఒక క్లౌడ్, ఒక లోకల్లో నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ప్రతి చోట నేను నేర్పించేటప్పుడు. ఓకే, లాస్ట్ స్టెప్ ఏంటంటే హియర్ కమ్స్ జనరేటివ్ ఏఐ. అంటే ఈ పార్ట్ మొత్తం మనకి బేస్ అనమాట. అంటే ఈ జనరేటివ్ ఏఐ ఏంటని అర్థం అవ్వాలన్నా డీటెయిల్డ్గా, అంటే నేను ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేటప్పుడు చెప్తాను, డీటెయిల్గా అర్థం అవ్వాలన్నా
ఈ పార్ట్ అనేది చాలా మంచి బేస్ అనమాట. తర్వాత ఏజెంటిక్ ఏఐ గానీ, వీటిని నేర్చుకున్న తర్వాత కూడా అక్కడ కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ డిప్లాయ్‌మెంట్ ఎల్ఎల్ఎం ఆప్స్ అంటాం దీన్ని. ఎల్ఎల్ఎం ఆప్స్ అంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని ఆప్టిమైజ్డ్ వేలో అంటే బెస్ట్ వేలో ఎలా డిప్లాయ్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారైనా చేయిస్తేనే మనకు తెలిసిద్దా అందులో ఉండే ఛాలెంజెస్ గానీ ఇవన్నీ. ఓకే. సో ఇది పార్ట్ 1 అంటే పైథాన్ ఫస్ట్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ ఏఐ. సో ఇదొక పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ ఏంటంటే అంటే నాకు చాలామంది అడుగుతున్నారు. ఏంటి అంటే పైథాన్ నేర్చుకొని జనరేటివ్ ఏఐ నేర్చేసుకోవచ్చా అని. యెస్, నేర్చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డూయబుల్. ఓకే. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వాలి మార్కెట్లో యాజ్ అన్ ఏఐ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్ కానీ, డీప్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ ఆర్ ఏదైనా సరే ఈ ఏఐ సైడ్ లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వాలి అంటే మనకి బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో బేసిక్స్ ఎప్పటికైనా నేర్చుకోవాలి. అందుకే నేను లాస్ట్ స్టెప్ ఇక్కడ పెట్టాను. సో ఈ పార్ట్ మొత్తాన్ని మనం డేటా సైన్స్ అంటున్నాం. సో ఈ డేటా సైన్స్ పార్ట్ని మనం ఫస్ట్ పైథాన్ నేర్చుకుని తర్వాత జనరేటివ్ ఏఐ, తర్వాత ఏజెంటిక్ ఏఐ ఇలా నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే ఎల్ఎల్ఎం మోడల్స్ అనేవి మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఇవి తీసుకుని వీటిని యూస్ చేసుకుని ఒక చాట్ బాట్ క్రియేట్ చేయడం, కన్వర్సేషనల్ చాట్ బాట్ ఆర్ సెల్ఫ్ అసిస్టెంట్ సిస్టమ్ కానీ, సో ఇలాంటివి క్రియేట్ చేసుకుని వాటిని డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఏజెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు చాలా టూల్స్ వచ్చేసినాయి. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే పార్ట్ 1కి పార్ట్ 2కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఈ మోడల్స్ని అంటే రేపొద్దున మీ ఆర్గనైజేషన్లో ఈ ఏదైతే డిప్లాయ్ చేసిన మోడల్ ఉందో అంటే యూస్ చేసిన మోడల్ ఉందో చాట్ బాట్లో ఆ మోడల్ని కొద్దిగా ట్వీక్ చేయమన్నారు. అంటే చిన్న చేంజ్ చేయమన్నారు. మనకి బేసిక్స్ తెలియదు కదా. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్. అదే బేసిక్స్ తెలిసినోడు ఉంటే హీ నోస్ హౌ దట్ మోడల్ వర్క్స్, వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దట్ మోడల్, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి దే విల్ డెఫినెట్లీ ఏబుల్ టు డూ దట్ చేంజెస్ ఇన్ దట్. సో దట్ ఈస్ వాట్ దిస్ పాత్ ఈస్. ఈ పాత్ కూడా ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, లేదా 3+ 4+ years ఎక్స్పీరియన్స్ ఉండి మేము కోడింగ్లోనే ఉన్నాం, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ పైథాన్ డెవలపర్ కానీ, ఒక టీమ్ లీడ్ కానీ, మేనేజర్స్ కానీ, వాళ్ళకి ఈ పాత్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఇఫ్ యూ స్టార్టింగ్ యాజ్ ఎ ఫ్రెషర్ నేను ఖచ్చితంగా రికమెండ్ చేసేది ఏంటి అంటే ఈ పాత్లోనే వెళ్ళమంటాను. ఎందుకంటే మీకు ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటే మీరు లాంగ్ టర్మ్ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్ 1, 2, 3 పైథాన్, జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్, ఏజెంటిక్ ఏఐ కాన్సెప్ట్స్, తర్వాత నేను మళ్ళీ డేటా సైన్సే పెట్టాను. అంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అక్కడైనా నేర్చుకోవాలి. అప్పుడే మనకి లాంగ్ టర్మ్ మార్కెట్లో మనం ఎగ్జిస్ట్ అవుతాం. మోడల్స్ యూస్ చేయడం కాదు, ఆ మోడల్స్ని బిల్డ్ చేయడం తెలియాలి. దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీస్ డేస్. ఓకే. నేను యూస్ చేయడం ఇంపార్టెంట్ కాదు అనట్లేదు. బట్ ఆ మోడల్స్ ఇన్నర్ పార్ట్ అంటే ఆర్కిటెక్చర్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ తెలిస్తే మనకి చాలా యూజ్ ఉంటుంది అనమాట దానివల్ల. ఓకే. సో మనకి ఓవరాల్గా చెప్పాలి అంటే 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 దీని ట్రెడిషనల్ పాత్ అనమాట ఇది. పార్ట్ 2 వచ్చేసి కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ పాత్ అనుకోవచ్చు. అడ్వాన్స్డ్ పాత్ అంటే డైరెక్ట్ పైథాన్ నేర్చుకుని పైథాన్లో కొన్ని ఏపీఎస్ నేర్చుకుంటాం. అంటే ఫ్లాస్క్ అని, ఫాస్ట్ ఏపీఐ అని ఇలా డిఫరెంట్ ఏపీఎస్ ఉన్నాయి. సో ఆ ఏపీఎస్ నేర్చుకుని డైరెక్ట్లీ విల్ మూవ్ టు జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్. ఓకే. సో నేను ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో 2 పార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేదా 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మార్కెట్లో ఆల్రెడీ వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఈ స్కిల్స్ అనేవి యాడ్ ఆన్ స్కిల్స్ కింద ఉంటాయి. సో వాళ్ళ కోసం నేను ఈ పార్ట్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఈ పార్ట్ ఏంటంటే ఫ్రెషర్స్కి 1+, 2+, 3+ years ఉన్న వాళ్ళకి ఈ పార్ట్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకో 15 years or 10 years ఉండాలి కదా ఈ ఏఐ సైడ్లో. సో వాళ్ళ కోసమని ఈ ట్రెడిషనల్ పార్ట్ అనేది చూస్ చేశాను. ఓకే. సో 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 2 ప్లేలిస్టులు నేను పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో. ఈ ప్లేలిస్ట్ ఆల్రెడీ ఉంది, 45 days ఏఐ లెర్నింగ్ సిరీస్ అని చెప్పి. ఆ ప్లేలిస్ట్లో మనకి పైథాన్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నౌ ఐఎమ్ స్టార్టింగ్ విత్ మెషిన్ లెర్నింగ్. ఓకే. సో మీరు సీరియస్గా నేర్చుకోవాలి అంటే ద ఓన్లీ థింగ్ వాస్ కన్సిస్టెంట్గా ఉండండి. కన్సిస్టెంట్గా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తే డెఫినెట్లీ విల్ బీ క్రాకింగ్ ఏ జాబ్. అండ్ చాలామంది నన్ను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి అంటే అన్న నేను చాలా రోజుల నుంచి జాబ్ ట్రై చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను, నాకు కాల్స్ రావట్లేదు, కైండ్ ఆఫ్ రిప్లై ఏం రావట్లేదు, రెస్పాన్స్ ఏం ఉండట్లేదు అంటే లెట్స్ సే మీరు చేయాల్సింది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు మంచి ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మంచి ప్రాజెక్ట్స్ చేస్తే ఆటోమేటిక్గా రిప్లైస్ వస్తాయి. సో ట్రై చూసింగ్ రైట్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు అప్లై చేస్తున్న కంపెనీని ర్యాండమ్గా అప్లై చేసేయకండి. అంటే మీకు సింగిల్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకుని అన్ని కంపెనీస్కి అదే రెజ్యూమే పంపించేయకండి. ఓకే. సో లెట్స్ సే ఒక కంపెనీ బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేస్తుంది, అదొక బ్యాంకింగ్ సెక్టర్ వర్క్ చేసే కంపెనీ అనుకోండి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఆల్రెడీ ఒక బ్యాంకింగ్ సెక్టర్ ప్రాజెక్ట్ చేసి ఉన్నారు.
లోన్ డిఫాల్టర్ ప్రొడిక్షనో లేకపోతే ఏదో ఒకటి ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్ ప్రొడిక్షన్ ఏదో చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పెట్టండి అక్కడ. ఎందుకంటే రిలవెంట్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు రెస్పాన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ మైట్ నో సంథింగ్ అబౌట్ దిస్ డొమైన్ అన్నట్టు అనుకుని దే విల్ సెండ్ యూ రెస్పాన్స్. ఓకే, సో అలా పర్సనలైజ్డ్ రెజ్యూమేస్ అంటే ఏ జాబ్కి ఏ ప్రాజెక్ట్స్ పెడితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ చేసి దాన్ని అప్లై చేయండి. దెన్ డెఫినెట్లీ మీకు జాబ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అన్నా ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారన్నా ఓకే, సో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ 2 పార్ట్స్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో అనేది చూస్ చేసుకుని ఆ పార్ట్ సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా టైం పడుతుంది. ఓకే, ఐఎమ్ సేయింగ్ దాట్ టైం అనేది ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే మనం కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నాం. సో జస్ట్ బీ కన్సిస్టెంట్ అండ్ హ్యావ్ సమ్ పేషెన్స్, అంతే. దట్ ఈస్ వాట్ ద కంక్లూజన్. ఓకే, ఇవన్నీ నేర్చుకుందాం స్లోగా, స్టెప్ బై స్టెప్ ఒకటి నేర్చుకుందాం, ఒక్కొక్క ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే, మనకి టైం ఉంది. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్పెండ్ చేద్దాం అట్లీస్ట్ పర్ డే 3 hours 4 hours స్పెండ్ చేసి నేర్చుకుందాం. అండ్ డెఫినెట్లీ మంచి ప్రాజెక్ట్ చేద్దాం అండ్ జాబ్ అనేది క్రాక్ చేసుకుందాం. ఓకే, సో జస్ట్ మనం నెక్స్ట్ నుంచి ఈ మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ప్యారలల్గా నేను జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ పైథాన్ అయిపోయింది. మన ఛానల్లో కంప్లీట్ పైథాన్ వీడియోస్ విత్ ప్రాజెక్ట్ కూడా ఉంది. సో పైథాన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2 ప్లేలిస్టులు స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, ఇంకొకటి జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్. సో ఇది చేయాలనుకున్న వాళ్ళు ఇది చూస్తారు, లేదా ఇది అనుకుంటే ఇది చూస్తారు. సో ఇట్స్ అప్ టు విచ్ కేటగిరీ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు చూసుకుని మనం జస్ట్ స్టార్ట్ చేద్దాం. హోప్ దిస్ వీడియో గేవ్ సమ్ నాలెడ్జ్ టు గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.